పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మీలో ఎంతమందికి తెలుసు మంగళగిరి ఒక ఐటీ హబ్ లాగా మారబోతుందని? అసలు మంగళగిరిలో ఎన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి, ప్రజెంట్ వాటి సిచ్యువేషన్స్ ఏంటి, ఇలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ విజయ్. ప్రజెంట్ మనం వచ్చేసి NA60 పక్కనటువంటి మయూరి టెక్ పార్క్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇది వచ్చరికి ఇది ఒక ఐటీ హబ్ అండి. సో ఇక్కడ చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా ఈ ఐటీ హబ్లో అంటే వాళ్ళ స్పేసెస్ తీసుకుంటారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడాను 2018లో దీన్ని స్టార్ట్ చేశారు. అయితే ప్రభుత్వం మధ్యలో మారడంతో దీని పనులన్నీ కూడా మధ్యలో కొంచెం ఆగినాయి. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే చాలా స్పీడ్గా అయితే ఇది చాలా వేగంగా దీని పనులు అయితే పూర్తయిపోతాయి నేను చెప్పాలి. అయితే ఈ మయూరి హబ్ని దాదాపు 8 లక్షల SFTలో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఫస్ట్ ఫేజ్ 1 కింద దీన్ని ఇప్పుడు 4 లక్షల SFTలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం దీని పనులు అయితే కూడా చాలా వేగంగా స్పీడ్గా జరుగుతున్నాయి. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మీకు చెప్పాలంటే కనుక NA16 పక్కనటువంటి జనసేన ఆఫీస్కి పక్కనే ఉంటుంది మయూరి టెక్ పార్క్ అని. సో ఇక్కడ చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే రాబోతున్నాయి అండ్ చాలా వేకెన్సీస్ కూడా త్వరలో రాబోతాయి అనమాట. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఐటీ శాఖని డెవలప్ చేయడంలో భాగంగా మంగళగిరిని బాగా అభివృద్ధి చేస్తారని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ పనులన్నీ కూడా చాలా వరకు పూర్తయిపోయినాయి. ఎందుకంటే గడిచిన ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా నిలిపివేయడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో ఇది కంప్లీట్గా పూర్తి శిథిలావస్థకి అయితే వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఐటీ కంపెనీ మీద ఫోకస్ పెట్టడంతో కూటమి ప్రభుత్వం దీన్ని ఇంకా స్పీడ్గా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పాలి. ఇది వెరీ సూన్ రెడీ అయిపోతుంది ఈ కంపెనీ అయితే కనుక. దీంట్లో చాలా వేకెన్సీస్ ఉంటాయి అండ్ అలాగే చాలా ఐటీ కంపెనీస్ కూడా ఇందులోకి రాబోతున్నాయి. సో ఇప్పుడు ఈ మయూరి టెక్ పార్క్ లోపలికి వెళ్ళి అయితే మీకు ఒకసారి చూపిస్తాను, అంటే పనులు కూడా ఎంత స్పీడ్గా జరుగుతున్నాయి అనేది. సో అంటే అసలు లాస్ట్ టైం గవర్నమెంట్ కనుక దీని మీద ఫోకస్ పెట్టుంటే నాకు తెలిసి ఈ పాటికి ఇది పూర్తి అయిపోయి ఉండాలి. కానీ గడిచిన 5 ఏళ్ళు దీన్ని హోల్డ్లో పెట్టడం వల్ల ఈ పనులన్నీ కూడా ఇప్పుడు వేగంగా స్టార్ట్ చేస్తున్నారు. ఈ మంత్లో ఇది మొత్తం ఫినిష్ చేయాలని టార్గెట్ కూడా ఉన్నట్టుంది. అందుకోసమని చాలా స్పీడ్గా వర్క్ అయితే జరుగుతుంది. సో చూసినట్లయితే కిందంతా కూడా సెల్లార్ అనమాట. ఆల్మోస్ట్ ఇక సెల్లార్ 2 ఫ్లోర్స్ కింద ఉంది, ఇంకా బిల్డింగ్ కింద ఉంటుంది. అండ్ అలాగే ఇది ఆల్మోస్ట్ ఇది 6 ఫ్లోర్స్ అనమాట. ఇది 6 ఫ్లోర్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఇది 2018కే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. కానీ తర్వాత దీన్ని మళ్ళీ హోల్డ్ చేయడం జరిగింది. కొన్ని సాఫ్ట్వేర్ నిబంధనల ప్రకారం దీన్ని హోల్డ్ చేస్తామని చెప్పేసి హోల్డ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ని పూర్తిగా శరవేగంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఈ కమర్షియల్ స్పేస్ అనమాట, అంటే తీసుకెళ్ళాలని చెప్పేసి పూర్తి చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిటికీ కూడా ప్లేసెస్ని వీళ్ళు లీజ్కి ఇస్తారన్నమాట. సో ఎందుకు అంటే గడిచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 2018 అప్పుడు ఏం చెప్పారంటే ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్ చేయడం కోసం ఈ స్పేస్ అన్నింటినీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ డెవలప్మెంట్ కోసం ఈ స్పేసెస్ని కేటాయించారు. ఈ స్పేసెస్ని ఉపయోగించుకొని కంపెనీస్ అన్నీ కూడా ముందుకు రావడానికి కోసం అని చెప్పేసి ఈ స్థలాలను కూడా కేటాయించడం జరిగింది. అయితే మళ్ళీ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దీన్ని ఇట్లా నిలిపివేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వం రావడంతో ఇదంతా కూడా చాలా స్పీడ్గా ముందుకెళ్తుంది. సో ఈ కమర్షియల్ స్పేసెస్ని చాలా వరకు కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకుంటాయి. ఎందుకంటే ఇది చాలా స్పేసియస్ ఏరియా అండ్ అలాగే వర్క్ ప్లేస్కి కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా అనుకువగా ఉంటుంది అనమాట. ఇది మంగళగిరి పాయింట్ అనేది ఎందుకు అన్ని ఐటీ కంపెనీస్ మంగళగిరిలో పెడుతున్నారంటే మేజర్గా ఇది ట్రాన్స్పోర్ట్కి అనుకూలంగా ఉండే ప్లేస్ కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టడానికి పాసిబిలిటీ ఉంది. సో ప్రజెంట్ ఇదండి మయూరి టెక్ పార్క్ అయితే రెడీ అవుతుంది. సో ఇంకా ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏమి ఉన్నాయో కూడా చూసేద్దాం పదండి. మంగళగిరిలోని ఆటోనగర్ ఏరియా సాఫ్ట్వేర్ కంపెనీస్కి చాలా ఫేమస్ అనే చెప్పాలి. ఇక్కడ చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఉంటాయి. అందులో ఒకటి APIIC కంపెనీ అండి. సో ఇక్కడ చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు. సో దీన్ని 2019లో నారా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. సో ఇది కంప్లీట్గా 12 ఫ్లోర్ల కన్స్ట్రక్షన్ అండి. సో ఇది 10 కోట్ల బడ్జెట్తో 2019లో స్టార్ట్ చేశారు. అప్పుడు ఓపెన్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే దీని ఆపోజిట్లో ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా డెవలప్ చేద్దామనుకున్నారు. బట్ గడిచిన ప్రభుత్వం తర్వాత లాస్ట్ 5 ఇయర్స్ మళ్ళీ వైసీపీ హయాంలోకి రావడం వల్ల ఆ కన్స్ట్రక్షన్ అక్కడితో ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు అన్నీ కూడా రీకన్స్ట్రక్ట్ అవుతున్నాయి. సో కంప్లీట్గా ముఖ్యంగా నారా లోకేష్ గారు అయితే ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ఐటీ కంపెనీస్ని ఐటీ ఇండస్ట్రీని బాగా డెవలప్ చేస్తారు. ముఖ్యంగా మంగళగిరి ఐటీ హబ్గా నిర్మించడానికి ప్రధాన కారణం ఏంటంటే
ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా సెంటర్ ఆఫ్ ది బోర్డ్ లాగా ఈ మంగళగిరి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. రైలు మార్గం కానీ, రోడ్డు మార్గం కానీ, ఫ్లైట్ మార్గం కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ అనమాట మంగళగిరికి. సో అందువల్ల ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే మీకు విజయవాడలో కానీ, గుంటూరులో కూడా ఎక్కువ అన్ని కంపెనీస్ ఉండవు. ఒక మంగళగిరిలోనే ఎక్కువ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా ఎస్పెషల్లీ ఆటోనగర్ ఏరియా అనేది ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా ఫేమస్ అనమాట. ఈ ఏరియాలోనే మొత్తం ఇంకొక 4 కంపెనీస్ కూడా ఉంటాయి. సో వాటన్నిటిని కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి కంప్లీట్గా 12 ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట. సో ఈ 12 ఫ్లోర్స్ని కూడా 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. సో ఈ ఐటీ హబ్ని డెవలప్ చేయడంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారిది ప్రధాన పాత్ర అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నింటినీ కూడా హైదరాబాద్లో ఎలాగైతే డెవలప్ చేశారో, ఏపీలో కూడా ఈ మంగళగిరిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ ఏపీఐఐసి అనేది దీన్ని ఫస్ట్ హబ్గా మారుద్దామని చూశారు. అండ్ అలాగే దీన్ని సక్సెస్ చేశారు. అలాగే ఇది బాగా రన్ అవుతుంది కూడా. ఇప్పుడు మయూరు టెక్ పార్క్ మనం ఫస్ట్ చూసాం కదా, దాన్ని కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే దాన్ని తీసుకురావాలని చూస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు కూడా ఈ ఏపీఐఐసిలో ఎప్పుడు కూడా వేకెన్సీస్ ఉంటూనే ఉంటాయి. హెచ్ఆర్ టీం కూడా ఎప్పుడు కూడా కాల్స్ ఇస్తూనే ఉంటారు. చాలా వరకు కూడా ఫ్రెషర్స్ తీసుకుంటారు, వాళ్ళకి ట్రైన్ కూడా చేస్తుంటారు. మీలో ఎవరైనా జాబ్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఒకసారి ఇక్కడ సంప్రదిస్తే హెచ్ఆర్ టీంని ఖచ్చితంగా కూడా జాబ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట. మంగళగిరిలోని ఈ ఆటోనగర్ రోడ్లో చాలా వరకు ఐటీ కంపెనీస్ ఉంటాయండి. ఎక్కువగా ఐటీ, ఐటీఐ, ఐటీఈఎఫ్ కంపెనీస్ అయితే ఉంటాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను పాస్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే రోడ్డు ఇలా చివరికి వెళ్తే మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది దక్షిణాసియాలోనే అతి పెద్ద పిఐ డేటా సెంటర్ అండి. దీన్ని 2014లో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దక్షిణాసియాలోనే ఇది చాలా పెద్ద డేటా సెంటర్ అనమాట. గతంలో 2014, 2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మంగళగిరిలోని ఆటోనగర్ ఏరియా అంతా కూడా ఐటీ డెవలప్మెంట్ కోసం ఈ ల్యాండ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అప్పుడు ఏర్పాటు చేసిన ఐటీ కంపెనీస్నే ఇప్పటికీ స్టిల్ రన్ అవుతున్నాయి అనమాట. సో గడిచిన 5 సంవత్సరాల్లో ఎలాంటి ఐటీ కంపెనీస్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయలేదు, వాటి కోసం ఎలాంటి స్థలాన్ని కూడా కేటాయించలేదు. ఇవన్నీ కూడా 2014, 2019 తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండగా చేసినటువంటి ఐటీ డెవలప్మెంట్ సెంటర్స్ అండి. ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడంతో ఇప్పుడున్న కంపెనీస్ అన్నీ కూడా ఇంకా వేగంగా కొత్త స్టాఫ్ని తీసుకుంటున్నాయి. అదేవిధంగా ఇంకో కొత్త కంపెనీస్ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో అండ్ అలాగే ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయండి, ఇంకా అవి కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఐటీఐ, ఐటీఈఎస్, ఇంకా చాలా కోర్ కంపెనీస్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇలా ముందుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇదే రోడ్ నుంచి మళ్ళీ డేటా సెంటర్ నుంచి కొంచెం మళ్ళీ వెనక్కి వచ్చేసి రైట్ సైడ్ కనుక సందు ఉంటుంది, అందులో కనుక తీసుకుంటే ఇదే రోడ్లో కూడా పక్కనే ఉంటాయి. దాదాపు ఒక 6 కంపెనీస్ ఉంటాయి అనమాట. ఇది కూడా మీరు చూడండి, మీకు స్టార్టింగే మీకు రైట్ సైడ్న వీసాఫ్ట్ అనే ఒక కంపెనీ కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా చాలామంది ఎంప్లాయీస్ కూడా పనిచేస్తుంటారు. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా మనకి అబ్సల్యూట్, యాప్ట్రాన్, ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయండి ఇక్కడ. సో అండ్ అలాగే మీరు ఇక్కడ నిధి భవన్ని చూడొచ్చు. సో ఇక్కడ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఒకే చోట ఉండడం వల్ల ఏంటంటే అందరూ కూడా చక్కగా ఇక్కడ వచ్చి వర్క్ చేయడం కూడా ఏరియా బాగుంటుంది. సో అందుకని ఇక్కడ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా అసలు మీకు విజయవాడ, గుంటూరు, ఇంకా వేరే ఎక్కడ కూడా ఇన్ని ఐటీ కంపెనీస్ ఉండవు. ఒక మంగళగిరిలోనే ఎక్కువ ఐటీ కంపెనీస్ ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ మంగళగిరి అనేది ట్రాన్స్పోర్ట్కి కానీ ఫెసిలిటీస్ పరంగా కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. అందువల్ల ఏంటంటే మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఐటీకి సంబంధించిన డేటా డెస్క్కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచే చేయడానికి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాయి. సో ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయండి, నేను చాలా లిమిట్లోనే చూపిస్తున్నాను. ఇంకా చాలా చిన్న కంపెనీస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే వర్క్ స్పేసెస్ అన్నీ కూడా కంపెనీస్ తీసుకుంటాయి. ఒకటే చోట ఇంకొక 2-3 కంపెనీస్ కూడా ఇక్కడ మెర్జ్ అయి ఉంటాయి. ఇక్కడ ఒకటే చోట కూడా ఇంకో 2-3 కంపెనీస్ కూడా మెర్జ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఐహెచ్సి కార్పొరేట్ అనమాట. ఇది ఒక కార్పొరేట్ కంపెనీ. ఇక్కడ కూడా చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇందులో కూడా ఇంకా చాలా కంపెనీస్ రావాలి. సో ఇప్పుడు అంటే గడిచిన 5 ఏళ్లలో ఎలాంటి కంపెనీస్ రాలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ రావడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. సో ఇది కూడా ఒక ప్రైవేట్ స్పేస్ అనమాట. ఐహెచ్సి కార్పొరేట్ అని చెప్పేసి ఇది కూడా ఒక ఐటీ హబ్ లాంటిది అనమాట. సో ఇక్కడ కూడా చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. సో మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, టీవీఎస్ ల్యాండ్ మార్క్ అని, ఇది ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయండి. సో ఇంకా మీలో ఎవరైనా సరే ఒకవేళ జాబ్ కోసం చూసే వాళ్ళు అయితే కనుక మంగళగిరిలోని ఆటోనగర్ ఏరియాని ఒకసారి విజిట్ చేయండి. అంటే మీ రెజ్యూమ్ వీళ్ళకి ఇచ్చేస్తే డైరెక్ట్గా వీళ్ళు మీకు కాల్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్న హెచ్ఆర్ టీం కూడా చాలా రిసీవ్ చేసుకుంటాయి అనమాట. దట్టు ఇప్పుడు ఏంటంటే ఇంకా కొత్త కంపెనీస్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి మన ఆంధ్రప్రదేశ్లోకి రావడం కోసం. మేబీ నెక్స్ట్ ఇంకా ఐటీ ఫీల్డ్ అనేది చాలా మళ్ళీ భూమిలోకి రాబోతుంది, చాలా అప్డేట్ అవబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి, చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి.